హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సోషల్ 10th క్లాస్లో ఉన్నటువంటి 1956వ చట్టం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, దీన్నే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని అంటారు. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే మొట్టమొదట రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణ అనేటువంటి చేయాలి, అమెండ్మెంట్ అనేటువంటి చేయాలి. ఇది 1956 సంవత్సరంలో రూపొందించబడింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా భాషా ఉద్యమాలు అనేటువంటి జరిగినాయి. అందులో ముఖ్యంగా మరి తెలుగువాడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష చేసి మరణించడం జరిగింది. అంటే తమిళ్లతో పాటు మేము ఉండలేము, తమిళ్ వారు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాన్ని సపరేట్ రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిరసన చేయడం జరిగింది, ఉపవాస దీక్ష చేయడం జరిగింది. ఆ ఉపవాస దీక్ష చేయడంతో ఉపవాస దీక్షతో డిసెంబర్ 15వ తేదీన 1952లో చనిపోవడం జరిగింది. అతడు చనిపోయిన తర్వాత భాషా ప్రాతిపాదికన ఉద్యమం అనేటువంటిది చాలా ఉధృతంగా కొనసాగింది. ఈ ఉధృతంగా కొనసాగినటువంటి ఉద్యమ సమయంలో ఫజల్ అలీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. దాంట్లో 3 సభ్యులు ఉన్నారు. ఆ 3 సభ్యులతో ఏర్పాటైనటువంటిది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956. మొట్టమొదటి భాషా ప్రాతిపాదిక రాష్ట్రం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి ఏర్పడింది. అంతకుముందుకే 1953వ సంవత్సరంలో కర్నూలు రాజధానిగా అక్టోబర్ 1వ తేదీన 1952 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యింది. ఈ ఫజల్ అలీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీలో 3 సభ్యులు ఉదయేంద్రనాథ్ కుంజ్రు, కేఎం పన్నేకర్, ఫజల్ అలీ, ఈ 3తో కలిపి రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రాతిపాదికన 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా నవంబర్ 1, 1956వ సంవత్సరంలో ఏర్పాటైంది. దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నీలం సంజీవరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇలా సుదీర్ఘ కాలం కొనసాగినటువంటి దానిలో మొత్తం ఆ రోజు 1956 సంవత్సరంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలతోటి భారతదేశం అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో భారత యూనియన్ అనేటువంటిది కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ సపోర్టింగ్ దిస్ వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మన సహస్ర విలేజ్ వెబ్స్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.